తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి నిధుల కేటాయింపులో మొండి చేయి చూపించారని మహబూబాబాద్ సిపిఐ జిల్లా కార్యదర్శి విజయసారథి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రూ సెంటర్ లో సిపిఐ శ్రేణులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి విజయసారథి మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా రాష్ట్ర పునర్విభజన హామీలను ఏ ఒక్కటి అమలు పరచలేదని, ప్రతిపక్షాలు ఉన్న చోట ఒక విధంగా బీజేపీ పాలిత రాష్ట్రాలకు మరో విధంగా నిధులను కేటాయించారని విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు అజయ్ సారథి, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రకటించినటువంటి కేంద్ర బడ్జెట్ తెలంగాణకు పూర్తిగా నిరాశపరిచింది, మొండి చేయి చూపింది. తెలంగాణ రాష్ట్రం నుండి 8 మంది ఎంపీలను బీజేపీకి బహుమతిగా ఇస్తే రిటర్న్ గిఫ్ట్గా మాకు మొండి చేయి చూపెట్టడాన్ని